అనంతపురంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్టుకు కేంద్రం అనుమతులు రద్దు చేయడం పట్ల లబ్ధిదారులు మండిపడుతున్నారు. నిధులు ఆపేస్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్డీటీకి విదేశీ నిధులు ఆపొద్దు అంటూ ఎస్సీ ఎస్టీ సంఘాలు జేఏసీ నేతలు పొలికేక పేరిట ఆందోళన చేపట్టారు. అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ను ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్డీటీకి కేంద్రం అనుమతులు రద్దు చేస్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీ పేరుతో 1969 నుంచి నిస్వార్థ సేవలు అందిస్తున్న ట్రస్టును విదేశీ నిధులు ఆపొద్దని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చూడొచ్చు, అనంతపురం కలెక్టరేట్ వద్ద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులకు అదేవిధంగా ఆందోళనకారుల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరుగుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కేంద్రంలో చంద్రబాబు భాగస్వామిగా ఉన్నప్పటికీ ఎందుకోసం ఎఫ్సీఆర్ఏని పునరుద్ధరించడం లేదు, ఆర్డీటీని ఎందుకు కాపాడడం లేదని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము పర్దేశీ వాళ్ళు, మాకు చదువు లేదు, ఉద్యోగం లేదు, ఏంది లేదు. మాకు ఆర్టీటీ సారు కాపాడుకుంటా ఉన్నాడు. మాకు ఆర్టీటీ కావాలి. మా పిల్లలు చదువుకుపోతున్నారు. ఇప్పుడు మేము కూడా బాగా మారుతా ఉన్నాం సార్. మన ఆర్డీటీ తీసేసామంటున్నారు ప్రభుత్వం, ఏం చెప్తారు? మాకే కావాలి. మేము సెక్యూరిటీ కమ్యూనిటీ మేము వాళ్ళ మాట అంటే ఇన్నట్లా లేకపోతే లేదంటారు. అది సెక్యూరిటీ కమ్యూనిటీ మాకు ఆర్డీటీ తరపున మాకు కావాలా. మాకు ఇల్లు గానీ మాకు ముందరుండి నడిపిస్తుంది ఆర్డీటీ. సాయం చేసిందమ్మా ఆర్డీటీ? మా పిల్లలు బడికి పంపించినారు, అంతా ఇచ్చినారు. మాకు ఆర్డీటీ కావాలా. మాకు ఏం చెప్తారమ్మా చంద్రబాబు నాయుడు? వద్దు, మాకు చంద్రబాబు వద్దు, ఎవరు వద్దు. మాకు మా ఆర్డీటీ కావాలా. మాకు ఆర్డీటీనే కావాలా. ఆర్డీటీ కావాలంటే మాకు ఎగురుకుంటూ వస్తుంది, మా ఇంటికి వస్తుంది. చంద్రబాబు నాయుడు మా ఇంటికి రాడు కదా. మాకు ఆర్డీటీ కావాలి. ఏమో రేపు అనుకోని ఇల్లు లేక ఈత గుడిసెల్లో ఉన్నాము. ఆ సంస్థ వచ్చి మహానుభావుడు వచ్చి మమ్మల్ని అందరినీ ఎలుగులేక తెప్పించినాడు. మాకు ఆ మహానుభావుడు కావాలా. రాజకీయం ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆటో వాళ్ళు మాకు పట్టిస్తున్నారు. ఏమని అడిగితే చంద్రబాబు అందరూ చెప్తున్నారు, రప్ప రప్ప అడుగుతున్నారు. మాకు రప్ప వద్దు, ఏమొద్దు. మాకెందుకు ఆటో వాళ్ళు కావాలా. ఆటో వాళ్ళతో రప్ప చెప్పేలా ఇప్పుడే చెప్పిస్తాం. అనంతపురం జిల్లా చుట్టుపక్కల ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండి కూడా మాకు ఆర్డీటీ పోవడానికి ఏం చేస్తున్నారు వాళ్ళు? మాకు ప్రయత్నం చేయడం లేదు. వాళ్ళంతా ఎమ్మెల్యేలు ప్రయత్నం చేయడం. మాకు ఖచ్చితంగా ఆర్డీటీ కానే కావాలా. వాళ్ళు ఎన్ని చేసుకున్నారు ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ కాదు. మాకు ఆర్డీటీ లేకపోతే స్టేట్ పనికిరావా. జై ఆర్డీటీ. ఆర్డీటీ లేకుంటే మేము లేదు సార్. మా జీవితాలు, మా పిల్లల చదువులన్నీ నాశనం సార్. మొత్తం మీద అయితే ప్రతి ఒక్కరు సేవ్ ఆర్డీటీ నినాదంతో ముందుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే తమకు అన్ని విధాలుగా విద్యా వైద్య రంగం కావచ్చు, లేకుంటే పక్కా గృహాలు కావచ్చు, మౌలిక సదుపాయాల ఏర్పాటులో పూర్తి స్థాయిలో ఆర్డీటీ దశాబ్దాలుగా సహాయ సహకారాలు అందిస్తోంది. కానీ ఇప్పుడు మేము ఓట్లేసినా గెలిపించిన నాయకులు మాత్రం ముందుకు రావడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా సరే ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏని పునరుద్ధరించాలి, లేకపోతే ఎక్కడికక్కడ మంత్రులు ఎమ్మెల్యేలను ముట్టడిస్తామని లబ్ధిదారులు చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. వీడియో శ్రీనివాస్ శివారెడ్డి, సాక్షి, అనంతపురం జిల్లా.